ఇక 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి రేవంత్ కుట్ర చేశాడా? భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నాడా? అసెంబ్లీలో చర్చించకుండా హడావుడిగా కేబినెట్తో ఆమోదించుకున్నది అందుకేనా? 9,000 ఎకరాల ప్రభుత్వ భూములను గుంపుగా కాజేస్తున్నారా? ప్రభుత్వ భూములను పలారంలా పంచుకు తింటుంటే మోదీ కళ్ళు మూసుకున్నాడా? దేశంలోనే బడా భూ స్కామ్పై ఈడీ నజరు పడకుండా ఆపుతుంది ఎవరు? ఇందులో ఎవరి వాటా ఎంత? భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఆ భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నాడు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడ భూమి కనబడితే అక్కడ రేవంత్ ముఠ వాలిపోతుంది. హైదరాబాద్ భూముల మీద ఆల్రెడీ దడ్డుపాల్యం బ్యాచ్ దిగింది. తెర వెనుక సెటిల్మెంట్లు జరిగిపోయాయి. చీకటి అగ్రిమెంట్లు చకచకా కుదిరిపోయాయి. రేవంత్ అనుయాయులు, వంది మాగదులు, బామ్మర్దులు, తమ్ముళ్ళు, బ్రోకర్లు ఇలా తన గుంపు అంతటికి భూములు పంచిపెట్టడానికి రేవంత్ పథక రచన చేశాడు. 1, 2 కాదు, 10, 100 కాదు, 1000 కూడా దాటిపోయాయి. ఏకంగా 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్లాన్ సిద్ధం చేశాడు. 9,292 ఎకరాల భూ సంతర్పణకు స్కెచ్ వేశాడు. అసెంబ్లీలో కనీసం చర్చ కూడా జరపకుండా పాలసీకి కేబినెట్ చేత ఆమోద ముద్ర వేయించుకున్నాడు. భారతదేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద భూ కుంభకోణం. ఈ దేశ ప్రజలు కనీవిని ఎరుగని బడా ల్యాండ్ స్కామ్. 5 లక్షల కోట్లంటే మాటలా? అంత సొమ్ము అప్పనంగా కాజేస్తారా? ఆ 2,292 ఎకరాలు ప్రజల భూమి, ప్రభుత్వ ఆస్తి. పరిశ్రమల ఏర్పాటు కోసం గత ప్రభుత్వాలు కేటాయించిన భూములవి. వాటన్నిటినీ పలారంలా పంచుకు తినే వికృత కుట్రలు రచించాడు రాజకీయ రియల్టర్. చూడు మిస్టర్ రేవంత్, అధికార మదంతో ఎంతకైనా బరి తెగిస్తానంటే కుదరదు. నీ భూ సంతర్పణను ఎవరు గమనించలేదనుకున్నావా? నీ పాపాల పాలిట పాశుపతాస్త్రం రెడీగా ఉంది, కాస్కో. రేవంత్ భూ కుంభకోణాల్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 5 లక్షల కోట్లు మింగేయడానికి ఎలా పథకం వేశారో, ఎంత జాగ్రత్తగా పాలసీ రూపొందించారో, ఎవరెవరికి భూములు పంచి పెట్టబోతున్నారో మొత్తం వివరాలన్నీ ఈ ప్రపంచానికి వెల్లడించారు కేటీఆర్. కేటీఆర్ ప్రెస్ మీట్ దేశమంతా హాట్ టాపిక్ అయింది. రేవంత్ సర్కార్ భూ అరాచకాలను చూసి దేశమే నివ్వరపోయింది. ఏ ప్రభుత్వమైనా ఎందుకు భూమి కేటాయిస్తుంది? రాయితీలు ఇచ్చి మరి పరిశ్రమలకు ఎందుకు భూములు అప్పగిస్తుంది? ఒక పరిశ్రమ వస్తే మన పిల్లలకు 4 ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి కూడా ఆదాయం లభిస్తుంది. అందుకేగా భూములిచ్చేది. ఏ ప్రభుత్వమైనా ఆ సదుద్దేశంతోనే పారిశ్రామిక అవసరాలకు భూములు కేటాయిస్తుంది కదా. కానీ రేవంత్ సర్కార్ మాత్రం భూములను అంగట్లో బేరానికి పెట్టింది. ఆ విషయాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వము అందరికీ ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించలేదు కాబట్టి, ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మన పిల్లలందరికీ. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇంజనీర్లు అవుతారు, ఎవ్రీ ఇయర్ కొత్త గ్రాడ్యుయేట్లు వస్తారు, ఎవ్రీ ఇయర్ పిల్లలు పాస్ అవుతూనే ఉంటారు. కాబట్టి సహజంగా ప్రైవేటీకరణకు, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అన్ని ప్రభుత్వాలు కూడా పెద్దపీట వేస్తాయి, ఆహ్వానిస్తాయి. ఆహ్వానించినప్పుడు ఏం చేస్తాము? ఒక ప్రైవేట్ పరిశ్రమ వచ్చినప్పుడు వారికి రాయితీ మీద భూ కేటాయింపులు చేస్తాం. అసలు ప్రభుత్వాలు ఎందుకు భూమి కేటాయింపులు చేస్తాయి? ప్రైవేట్ రంగంలో ఉండే పారిశ్రామికవేత్తలకి ఉపాధి కల్పన కోసం, ఉద్యోగాలు ఇస్తారు పిల్లలకి, మన పిల్లలకి మన రాష్ట్రంలో అనే ఉద్దేశం ఒకటైతే, రెండవది కంపెనీ పెట్టినప్పుడు సహజంగానే కంపెనీ ట్యాక్సులు కడుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది. ఈ ఉద్దేశంతో మనం రాయితీలు ఇచ్చి భూ కేటాయింపులు చేస్తాం. 5 లక్షల కోట్లంటే ఎంతో తెలుసా? ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు. అదే మేఘాలయ బడ్జెట్ చూస్తే 30,000 కోట్లు. తెలంగాణ బడ్జెట్ కు దాదాపు రెండింతలు, మేఘాలయ బడ్జెట్ కు 17 రెట్లకు సమానమైనంత సొమ్ము. 5 లక్షల కోట్ల సొత్తును అప్పనంగా ఆస్మదీయులకు దోచిపెట్టడానికి కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. 92 ఎకరాల భూ కుంభకోణానికి సైలెంట్ గా తెరతీశాడు. అంతేగా, రియల్ ఎస్టేట్ దందాలు చేసుకునేవాడు ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుంది మరి. ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. 1 కాదు, 2 కాదు. హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే
దాదాపు 9,200 పైచిలుకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన అమ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. 2 ఏళ్లుగా రేవంత్ చేస్తున్నదేంటి? అచ్చంగా భూముల వ్యాపారం, లాక్కోవడం, గుంజుకోవడం, అమ్ముకోవడం. బుద్వేల్లో మూసీ ప్రాజెక్టు పేరిట భూకుంభకోణం, మెట్రో భూముల కోసం ఎల్ఎన్టీకి విడాకులు, 400 ఎకరాలపై కన్నుతో సెంట్రల్ యూనివర్సిటీలోకి బుల్డోజర్లు, లగచర్లలోకి రాబందులు. ఇలా ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ దండుపాల్యం ముఠ వాలిపోతుంది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో రేవంత్ చేయబోయేది అచ్చంగా భూముల పంపకమే. లెక్కపత్రంతో సహా రాష్ట్ర ప్రజలకు రేవంత్ కుట్రలను వివరించారు కేటీఆర్. ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే, పక్కన బుద్వేల్లో మూసీ ప్రాజెక్టు పేరు మీద అక్కడ కుంభకోణం, మెట్రోలో భూమి మీద కన్నేసే మెట్రో CFOని బెదిరించి ఎల్ఎన్టీని మెట్రోలోకి వెళ్ళగొట్టిండు. 1-2 కాదు నేను చెప్పేది, ఉదంతాలు మీరు చూడండి, ఒక ప్యాటర్న్ చూడండి. సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కన్నేసి మొత్తం అర్ధరాత్రి పోయి మొత్తం 400 ఎకరాల మీద కన్నేసి అక్కడ అరాచకం చేసిండు. అప్పుడు సుప్రీంకోర్టు ఆపింది. అట్లాగే ఈరోజు సేమ్ థింగ్ 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కొత్త జీవో తెచ్చింది. దాని ఉద్దేశం ఏంటంటే పారిశ్రామిక అవసరాలకు ఇచ్చిన భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడటం. ల్యాండ్ అలాటి చేతిలోనే భూమి ఉంటే 100% రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి పారిశ్రామిక అవసరాలకు వాడుకోవచ్చు. ఒకవేళ ఇతరులకు భూమిని బదలాయించాలంటే మాత్రం 200% ఫీజు కట్టాలి. ఇది బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన కఠిన నిబంధన. కానీ రేవంత్ ప్రభుత్వం ఏం చేసింది? కేవలం 30% ఫీజు కడితే చాలు, భూమి కట్టబెడుతుందట. అది ఎందుకు? అర్జెంటుగా కమిషన్లు దండుకోవడానికా అని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్. ఇది ఆనాడు 2022 సెప్టెంబర్లో ఆనాడు మేము తెచ్చిన చట్టం, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని రెగ్యులరైజ్ చేస్తూ తెచ్చిన చట్టం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఆయన ప్రభుత్వం ఏం ఆలోచన, ఎంత పెద్ద కుంభకోణం అంటే ఇది, ఈ 9,292 ఎకరాలు మా గవర్నమెంట్లో మేమున్నప్పుడేమో 100% SRO రేట్ చెల్లించాలా, ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే, ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే 200% అని పెడితే, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట. ఏది TS ఐపాస్ లెక్క, అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి, అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్, మరొక వారం రోజుల్లో స్పెషల్ CS ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్, 45 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి. అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే 100% నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో హైలైట్ అంటే 30% చాలంటే, ఇది 30% SRO విలువ. హైదరాబాద్ లో ఇప్పుడు ఒక ముఠా సంచరిస్తోంది. ఏవి రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్లే ఆ ముఠా సభ్యులు. వీరి పనేంటో తెలుసా? ఎక్కడ సర్కార్ భూమి ఉంటే అక్కడ జెండా పాతేయడం. ఆ 9,292 ఎకరాలను కూడా గుట్టుచప్పుడు కాకుండా అగ్రిమెంట్ చేసుకున్నారు. స్వయానా ముఠా నాయకుడే చకచకా కదిలిపోయాయి. కేబినెట్ లో సంతకాలు బరాబరా బరికి పారేశారు. ఇక భూములను మింగేయడమే తరువాయి. జూబ్లీహిల్స్ లో ముస్లింల శ్మశాన వాటికకు ఇవ్వడానికి జాగలేదట గాని అస్మదీయులకు మాత్రం 1000 ఎకరాలు దోచి పెడతాడట రేవంత్ రెడ్డి. ఈ అంశాలన్నీ గల్లపట్టినట్టు నిలదీశారు కేటీఆర్. కొండల్ రెడ్డి, కృష్ణారెడ్డి వీళ్ళెవరో కాదు, అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు, ఆయన కుటుంబ సభ్యులు. మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు, ఒప్పందాలు అన్నీ కుదుర్చుకున్న తర్వాతనే మళ్ళీ దీని మీద RR ట్యాక్స్ ఉంటుంది. ప్రతి దగ్గర ప్రభుత్వానికి వచ్చేది 30%, మళ్ళీ తర్వాత 60% 70% రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్కు ట్యాక్స్ కట్టాలి, కప్పం కట్టవలసిందే. ఈ లెవెల్లో అంటే ఒక 4-5 లక్షల కోట్ల భూములకు వీళ్ళు పెట్టిన టెండర్ ఇది. నేను అడిగేది ఒక్కటే, మీరు ఆలోచించండి దయచేసి. మొన్న మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూసినారు. అక్కడ ముస్లిం సోదరులకి శ్మశాన వాటికకి ఇద్దామంటే 2 ఎకరాల జాగలేదు. హైదరాబాద్ ఇళ్ళల్లో ఒక పేదవాడికి హైదరాబాద్ ఇల్లు కడదామంటే ఇవాళ 1 ఎకరం జాగలేదు ప్రభుత్వం దగ్గర.
హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారిపోతున్నది. ఒక పార్క్ కడదామంటే జాగలేదు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, 9,292 ఎకరాల విలువైన భూమి నువ్వెందుకు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నావు? ఇది ప్రభుత్వ భూమి కదా. ఇష్టం వచ్చినట్టు పంచడానికి ఆ 9,292 ఎకరాలు నీ అత్తగారి సొమ్మా, లేదా మీ డాడీ జాగిరా, లేదంటే మీ తాత నీకు రాసిచ్చాడా? ప్రభుత్వ భూమిని, ప్రజల సొత్తును సంతర్పం చేయడానికి నువ్వెవరు? నీకేం హక్కుంది? దోచిపెడతానంటే చూస్తూ ఊరుకోవాలా? భూముల్లో పడి మేస్తానంటే చేతులు కట్టుకోవాలా? బరాబర్ నిలదీస్తామన్నారు కేటీఆర్. న్యాయస్థానం తలుపు తడతామని తేల్చి చెప్పారు. 9,292 ఎకరాలు నీ అత్త సొమ్ము అన్నట్టు, నీ అబ్బ సొత్తు అన్నట్టు ఇలా సంతర్పణ చేస్తున్నావు. ఎవరి సొత్తు? ఎందుకు అడుగుతలేవు? వెనుకకు సగం ఇచ్చేయమని అడుగు, డిమాండ్ పెట్టు, కట్టు. అందులో ఇందిరమ్మ ఇల్లు కట్టు, హాస్పిటల్ కట్టు, పేదవాళ్లకు మరి బ్రహ్మాండంగా ఇల్లు కట్టి మేము వద్దంటున్నామా? శ్మశాన వాటికలకి పార్కులు కట్టు. ఇది ఏది వద్దంట. హైదరాబాద్లో ఇంచు జాగా దొరకది. చూస్తున్నాం, హైడ్రా తెల్లారు లేస్తే రాచకం. ఏది పేదవాళ్ళ మీద 40 గజాలు 30 గజాలు పోయి కులగొడతా ఉంటారు. మరి 9,292 ఎకరాలు నీ అబ్బ సొత్తా, ఏ సొత్తా? ఎట్లిస్తావు నువ్వు ప్రభుత్వ సొత్తును? ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడికి. ఈ విషయంలో వదిలిపెట్టం, ఊరుకోము. ఇది పెద్ద లూటు. ఇంతకు మించిన దోపిడీ బహుశా భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ప్రభుత్వం డైరెక్ట్గా క్యాబినెట్లో పెట్టి ఇవాళ దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కేటీఆర్ మాటే ప్రజల మాట. ప్రజలకు సొంతమైన భూములను ఎట్లా గుంజుకుంటావు రేవంత్ రెడ్డి? గుంజుకోనివ్వం. సర్కార్ సొత్తును ఎత్తుకుపోనివ్వం. అనకొండలా మింగేస్తామని చూస్తే ఎత్తి కుదేస్తాం బిడ్డ. ఇక ఫార్ములా ఈ రేసు కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. అందులో ఏం తప్పు జరిగిందని తనను అరెస్ట్ చేస్తారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక గురించి ఆలోచిస్తామన్న కేటీఆర్ దానం నాగేందర్తో రాజీనామా చేయించి కడియం శ్రీహరిని కాపాడటం కోసమే రేవంత్ డ్రామాలు వాడుతున్నారని మండిపడ్డారు.